ఎలక్టోరల్ బాండ్లపై సిట్ విచారణను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఎలక్టోరల్ బాండ్లపై సిట్ విచారణపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలేంటి? వ్యవహారంలో విప్రోకు చోటు చేసుకుంది. పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, రాజకీయ పార్టీలకు మధ్య ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల మేరకే ఒకరికొకరు సాయం చేసుకోవడం కోసం చేసినటువంటి ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో వీటి ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని చెప్పి దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన రాజ్యంపై సుప్రీంకోర్టు ఈ రోజు తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15వ తేదీన పూర్తి చేసింది. దీనిపై విచారణ చేయించాల్సిన అవసరం లేదు, ఎలక్టోరల్ బాండ్స్ నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇక ఈ వ్యవహారం పైన తదుపరి విచారణ, తదుపరి ఎటువంటి వ్యవహారాలు దీనిపైన కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపైన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో జరిగినటువంటి విచారణ సందర్భంగా దాఖలైన పిఐఎల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి స్పష్టత ఇచ్చింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి విషయంలో విప్రోకో ఈ ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజకీయ పార్టీలు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు మధ్య ఒప్పందాలు జరిగాయి. వీరికి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు సహకరించే విధంగా, అదే సందర్భంలో బయట ఉన్నప్పుడు పార్టీలకు అవసరమైనటువంటి నిధులు సమకూర్చే విషయంలో కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలకు అనేక మంది నిధులు ఇచ్చారు. ఈ నిధులపై ఎందుకు ఒక పార్టీకే ఇంత మొత్తంలో నిధులు ఇవ్వాల్సి వచ్చింది, మరో పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అనేటువంటి విషయాలు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. అదే సందర్భంలో ఎలక్టోరల్ బాండ్స్ ను ఉపయోగించుకొని రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా లబ్ధి పొందాయి. ఈ లబ్ధి పొందినటువంటి విధానానికి అనుగుణంగానే రాజకీయ పార్టీలు ఆయా ఎవరైతే డబ్బులు రూపంలో బాండ్స్ రూపంలో డబ్బులు ఆయా రాజకీయ పార్టీలకు ఇచ్చారో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ పైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దీని ద్వారానే కుట్రకోణం కూడా బయటపడుతుంది అని చెప్పి ప్రజా ప్రయోజన దాఖలు చేసినటువంటి పిటిషనర్లు పేర్కోవడం జరిగింది. దీనిపైన విచారించినటువంటి సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం ముగిసిందని, ఫిబ్రవరి 15నే సుప్రీంకోర్టు దీనిపై తీర్పు ఇచ్చిందని, ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఇప్పుడు లేవు కాబట్టి జరిగిపోయిన వ్యవహారం పైన కొత్తగా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం లేదు, దీనిపైన సిట్ విచారణ ద్వారా వెలుగులోకి వచ్చేటువంటి అంశాలు కూడా ఏముండవు కాబట్టి ఇది కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ధన్యవాదాలు అరుణ్.